ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తా, పుతిన్ నాకు క్లోజ్ ఫ్రెండ్, యుద్ధం ఆపడం నా ఒక్కడి వల్లే సాధ్యం. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే యుద్ధం ఆపుతా. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ ఇచ్చిన హామీలివి. ట్రంప్ బాధ్యతలు చేపట్టి 200వ రోజుకు చేరువవుతోంది. కానీ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయాడు. ట్రంప్ను పుతిన్ ఓ ఆట ఆడేసుకున్నాడు. యుద్ధం ఆపడం చేత కాని ట్రంప్ ఇప్పుడు భారత్పై పడి ఏడుస్తున్నాడు. రష్యన్ చమురును కొనుగోలును ఆపేయాలంటూ బెదిరిస్తున్నాడు. యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలు చస్తున్నా భారత్కు లెక్క లేకుండా పోయిందని విమర్శలు గుప్పిస్తున్నాడు. భారత్ మాత్రం వెళ్లబోయి పక్కకెళ్లి ఆడుకోమంటూ తేల్చి చెబుతుంది. అసలు భారత్పై ట్రంప్ ఏడుపేంటి? రష్యా నుంచి అక్రమంగా భారత్ చమురును కొంటుందా? నిజంగానే భారత్ కారణంగానే ఉక్రెయిన్లో ప్రజలు చనిపోతున్నారా? లెట్స్ వాచ్. భారత్పై ట్రంప్ ప్రెషర్ వర్కౌట్ అవుతోందా? రష్యా చమురు కొనుగోలుపై ఆంక్షలు ఉన్నాయా? ఉక్రెయిన్ యుద్ధంలో చావులకు కారణం ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇప్పుడిప్పుడే ప్రపంచం గురించి తెలుస్తోంది. అతడు కఠినమైన కొత్త పాఠాలను నేర్చుకుంటున్నాడు. తను ఆడుకోవడానికి ప్రపంచం తనకు ప్లే గ్రౌండ్ కాదని కొంచెం కొంచెంగా అర్థమవుతోంది. ఎందుకంటే నిన్నటి వరకు ఇరుగు పొరుగులో ఉన్న మిత్ర దేశాలను ట్రంప్ బెదిరించాడు. ఆయే దేశాల్లాగే శక్తివంతమైన దేశాలను బెదిరించాలని చూస్తే బెడిసి కొడుతోంది. తొలుత ఈ వాస్తవం తెలియని ట్రంప్ తన వార్నింగ్స్తో భారత్ను భయపెట్టాలని యత్నించాడు. కానీ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను అంత ఈజీగా బెదిరించలేమని ఈ రౌడీ అధ్యక్షుడికి తాజాగా అర్థమైంది. తొలుత అమెరికా అధ్యక్షుడు భారతీయ దిగుమతులపై 25% సుంకాలను విధించాడు. అది కూడా నెలల తరబడి 2 దేశాల మధ్య వాణిజ్యం చర్చలు జరుగుతున్న సమయంలో విధించడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఈ సుంకాలకు రష్యాను లింక్ చేస్తున్నాడు. 3 ఏళ్ల తర్వాత ట్రంప్ న్యూస్ పేపర్లను చదవడం మొదలుపెట్టాడే ఏమో. ఎందుకంటే రష్యా చమురును భారత్ కొంటుందని అతడికి ఇప్పుడు తెలిసింది. ఈ విషయమే పాపం ట్రంప్ను షేక్ చేసింది. అయ్యో, భారత్ ఇలాంటి పని చేస్తుందా అంటూ కలవరపడ్డారు. దీంతో వెంటనే భారత్ను అడ్డుకోవాలని ప్లాన్లు వేశాడు. అందుకే ఇప్పుడు ఇండియాపై కొత్త అటాక్స్ మొదలుపెట్టాడు. ఏయ్ భారత్, రష్యా నుంచి చమురు కొనడం ఆపుతావా లేదా అంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. తాజాగా ట్రంప్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. రష్యా నుంచి చమురు కొంటున్నది ఇండియా ఒకటే కాదన్నాడు. భారీగా రష్యా నుంచి చమురుకుని దాన్ని బహిరంగ మార్కెట్లలో భారీ ధరలకు విక్రయిస్తున్నాడంటూ బోర్న ఏడ్చేశాడు. రష్యన్ యుద్ధ యంత్రాలు ఎందరూ ఉక్రెయిన్లను చంపినా భారత్కు మాత్రం లెక్కే లేదంటూ గొండులు బాదుకున్నాడు. రష్యా చమురును భారత్ కొనుగోలు చేయకుండా అడ్డుకోవడానికే సుంకాలను విధిస్తున్నట్టుగా తనను తాను సమర్థించుకున్నాడు. ఈ విషయంలో ప్రపంచం చూస్తున్నందుకు ధన్యవాదాలని కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాను ఆపడం చేతగానే ట్రంప్ భారత్పై పడి ఏడుస్తున్నాడు. వారం రోజుల క్రితం ట్రంప్ కేబినెట్కు చెందిన ఓ మంత్రి కూడా ఇలాంటి ఏడుపునే వినిపించాడు. రష్యా చమురు కొనుగోలు అనే అంశం అసహనానికి గురిచేస్తుందంటూ భారత్పై తన కుళ్ళును బయటపెట్టాడు. తాజాగా ట్రంప్ ప్రధాన సలహాదారుల్లో ఒకరైన స్టీఫెన్ మిల్లర్ కూడా గుండెలు బాదుకున్నాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి ఉక్రెయిన్పై దాడులకు భారత్ ఆర్థిక సాయం అందిస్తుందనే విషయం కక్కాడు. భారత తీరును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నట్టు కడుపు మంటను మిల్లర్ బయటపెట్టాడు. రష్యన్ చమురును భారత్ కొనుగోలు చేయడం ఆమోదయోగ్యం కాదంటూ వాపోయాడు. అమెరికాకు సన్నిహిత మిత్రదేశంగా భారత్ చెప్పుకుంటుందని, కానీ తమ ఉత్పత్తులను మాత్రం కొనుగోలు చేయడం లేదని ఆక్రోశాన్ని స్టీఫెన్ వెల్లగెక్కాడు. మొదటి అంశం ఏమిటంటే రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఈ అంశం వార్తలో నిలుస్తోంది. అయితే ట్రంప్ శిబిరానికి ఇప్పుడు అర్థమైంది అంతే. రెండో అంశం రష్యన్ చమురును భారత్ కొనుగోలు చేయడం ఆమోదయోగ్యం కాదా? అయినా దీన్ని ఆమోదించమని ట్రంప్ను ఎవడు అడిగాడు? వాస్తవం ఏమిటంటే అమెరికా అధ్యక్షుడే విఫలమవుతున్నాడు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానంటూ గొప్పల కోసం అదే ట్రంప్ అమెరికన్ ప్రజలకు హామీ ఇచ్చాడు. కానీ ట్రంప్ అధ్యక్షుడై 200 రోజులకు చేరువ అవుతోంది. ట్రంప్ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిడేలాలా వాయించాడు. పుతిన్ కొట్టే దెబ్బలను కవర్ చేసుకోవడం కూడా చేతగాని ట్రంప్ దాన్ని డైవర్ట్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే రష్యా చమురును కొనుగోలు చేయరాదంటూ భారత్ను బెదిరించేందుకు యత్నిస్తున్నాడు. ఒకవేళ భారత్ మాట వినకపోతే 100% సెకండరీ సుంకాలు తప్పవని వార్నింగ్స్ ఇస్తున్నాడు. కానీ ఇక్కడ ఓ సమస్య ఉంది. ట్రంప్ ఆడమన్నట్టు ఆడడానికి భారత్ సిద్ధంగా లేదు. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదంటూ ప్రధాని మోడీ సంకేతాలు పంపుతున్నాడు. ఎందుకంటే ట్రంప్ బెదిరింపులను భారత్ ఖాతరు చేయడం లేదు. నిజానికి రష్యా క్రూడ్ ఆయిల్పై ఎలాంటి నిషేధం లేదు. 2 రోజుల క్రితమే 3 చమురు ట్యాంకర్లు భారత్కు చేరుకున్నాయి. సుమారు 22 లక్షల బ్యారెల రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుంది. బ్యాన్ చేయడాన్ని వదిలేయండి, సరఫరాలు కూడా తగ్గడం పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పటికీ రష్యన్ చమురు భారత్కు ప్రవహిస్తూనే ఉంది.
మాస్కోతో సంబంధాలపై ఢిల్లీ పక్కా క్లారిటీగా ఉంది. రెండు దేశాల సంబంధాలు కాలాతీతమైన స్థిరమైనవి అని భారత్ పునరుద్ఘాటించింది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు. రష్యా చమురు అంశానికి వద్దాం. ఇక సాంకేతికంగా చూస్తే రష్యన్ క్రూడాయిల్పై ఎలాంటి ఆంక్షలు లేవు. ఎవరు ఎంత కావాలంటే అంత కొనుగోలు చేసుకోవచ్చు. కానీ పశ్చిమ దేశాలు మాత్రం రష్యన్ చమురు కొనుగోలును తగ్గించేశాయి. దీంతో తమ చమురును రష్యా ఇతర దేశాలకు విక్రయిస్తోంది. ఇక్కడే భారత్ ఎంటర్ అయింది. పైగా భారత్కు చమురు ధరల్లో భారీ డిస్కౌంట్తో రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. నిజానికి ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా నుంచి భారత్ కేవలం 2.5% చమురును మాత్రమే దిగుమతి చేసుకునేది. ఇప్పుడు ఆ దిగుమతులు ఏకంగా 35%కి చేరాయి. నిజానికి ఇప్పుడు భారత్కు అతిపెద్ద ముడి చమురు ఎగుమతిదారు రష్యానే. అందుకే భారత్ నుంచి ట్రంప్ ఎక్కువగా కోరుకుంటున్నాడు. రష్యాతో సంబంధాలను కట్ చేసుకోమని అమెరికా అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నాడు. అయితే అమెరికా చేస్తున్న ఈ డిమాండ్ కొత్తేమీ కాదు. భారత్పై అమెరికా చేస్తున్న అటాక్స్ సిరీస్లో ఒక భాగం మాత్రమే. ఫస్ట్ భారత్ పాకిస్తాన్ సంఘర్షణను తానే ఆపేశానని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు. భారత్ను ఇరకాటంలో పట్టేశాడు. ఆ తర్వాత 25% సుంకాలతో విరుచుకుపడ్డాడు. ఇప్పుడు దీనికి రష్యన్ కోణాన్ని జోడిస్తున్నాడు. ట్రంప్ తీరుపై ప్రధాని మోడీ సహనాన్ని కోల్పోతున్నారు. తాజాగా ట్రంప్ సుంకాలపై ప్రధాని మోడీ ఎదురుదాడి చేశారు. భారత్ తన సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుందని తేల్చి చెప్పారు. రైతులు, యువ కార్మికుల ప్రయోజనాలను కాపాడతామని ప్రధాని స్పష్టం చేశారు. భారతీయ కార్మికులు తయారు చేసిన వస్తువులను తామే కొనుగోలు చేస్తామన్నారు. इसलिए भारत को भी अपने आर्थिक हितों को लेकर सजग रहना ही है. हमारे किसान, हमारे लघु उद्योग, हमारे नौजवानों के रोजगार, इनका हित हमारे लिए सर्वोपरि है. अब हम कुछ भी खरीदें तो एक ही तराजू होना चाहिए. हम उन चीजों को खरीदेंगे जिसे बनाने में किसी न किसी भारतीय का पसीना बहा है. భారత విషయంలో ట్రంప్ యుద్ధ మార్గంలో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఇండియాతో ఘర్షణకు అమెరికా అధ్యక్షుడు సిద్ధమవుతున్నాడు. నిజానికి రష్యా నుంచి చమురును భారత్ అన్యాయంగా, అక్రమంగా ఏమాత్రం కొనుగోలు చేయడం లేదు. ఒకవేళ ట్రంప్కు రష్యన్ చమురుతో సమస్య ఉంటే దానిపై ఆంక్షలను విధించాలి. ఆ దేశం చమురును ఎవరు కొనుగోలు చేయరాదంటూ ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. బిల్లు పాస్ అయితే రష్యన్ చమురును ఎవరు కొనుగోలు చేయరు కదా. కానీ ట్రంప్ ఆ పని చేయకుండా న్యాయమైన, సక్రమమైన చమురు కొనుగోలును అడ్డుకోవాలని అమెరికా అధ్యక్షుడు యత్నిస్తున్నాడు. ఎందుకంటే రష్యన్ చమురును భారత్ కొనుగోలు చేయడం ట్రంప్కు నచ్చలేదు. అందుకే ఉక్రెయిన్ ప్రజలు చనిపోతున్నా భారత్ పట్టించుకోవడం లేదంటూ కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఇలాంటి వ్యాఖ్యలు గతంలోనూ వచ్చాయి. అందుకే ఉక్రెయిన్కు ప్రధాని మోడీ వ్యక్తిగతంగా వెళ్లారు. అందుకే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధాని మోడీ సంఘీభావం తెలిపారు. ఉక్రెయినియన్లు యుద్ధంలో చనిపోతున్నందుకే ఇది యుద్ధాల శకం కాదని నేరుగా పుతిన్తోనే ప్రధాని మోడీ చెప్పారు. నిజానికి పుతిన్ ఎదుట కూర్చొని యుద్ధం ఆపమని డిమాండ్ చేసే దమ్ము, ధైర్యం ఈ ప్రపంచంలో ఎవడికి లేదు. మానవత్వం పేరుతో భారత్కు ఉపన్యాసాలను ఇవ్వడం అమెరికా మానేయాలి. ఎందుకంటే వైట్ హౌస్లో స్వయంగా ట్రంప్ అతడి సహచరులు జెలెన్స్కీని అవమానించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిని చర్చల కోసం ఆహ్వానించి జెలెన్స్కీ పీక పిసికేయాలన్నంత కోపంతో డొనాల్డ్ ట్రంప్ ఊగిపోయాడు. ఇక రెండో అంశం ఏమిటంటే యూరోప్లో ట్రంప్ మిత్ర దేశాలు ఏం చేస్తున్నాయో కూడా కాస్త కళ్ళు తెరిచి ట్రంప్ చూడాల్సిన అవసరం ఉంది. యూరోపియన్ యూనియన్ భారీగా రష్యన్ ఎనర్జీని కొనుగోలు చేస్తున్నాయి. గతేడాది $2,500 కోట్ల గ్యాస్, చమురును రష్యా నుంచి EU దేశాలు కొనుగోలు చేశాయి. సింపుల్గా చెప్పాలంటే ఉక్రెయిన్కు ఇచ్చిన మిలిటరీ సాయం కంటే ఎక్కువగా రష్యాకు నిధులను యూరోపు చెల్లించింది. 2024లో ఉక్రెయిన్కు అందించిన సాయం $2,400 కోట్ల మాత్రమే. కానీ రష్యా చమురు నిధుల చెల్లింపులు మాత్రం $2,500 కోట్ల. ఇదే దారుణమని అనుకుంటే ఈ ఏడాది జనవరి నుంచి రష్యన్ గ్యాస్ ఉక్రెయిన్ మార్గంలోనే సరఫరా అవుతోంది. యూరోప్కు చమురు, గ్యాస్ సరఫరా చేసేందుకు భారీ పైప్లైన్లను రష్యా నిర్మించింది. అందులో కొన్ని ఉక్రెయిన్ మీదుగా కూడా వెళ్తాయి. ఈ పైప్లైన్లలో చమురు సరఫరా చేసేందుకు గాను ఉక్రెయిన్కు ఏటా $80 కోట్ల రష్యా చెల్లిస్తోంది. సో ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధంలో చావులకు కారణం ఇండియానే అంటూ ట్రంప్ చిత్రీకరిస్తున్నాడు. గతంలో కూడా ఇలాంటి విమర్శలను భారత్ ఎదుర్కొంది. రష్యన్ గ్యాస్ భారీగా భారత్ కొనుగోలు చేయడం మొదలైన తర్వాత నైతిక విలువల పేరుతో అమెరికా మిత్ర దేశాలు విమర్శించాయి. మానవత్వం చూపించాలంటూ అప్పట్లో బైడెన్ కోరాడు. నకిలీ నైతిక విలువలకు భారత్ ఇబ్బందులు పడుతోంది.
ట్రంప్ మాత్రం బైడెన్కు పూర్తిగా విరుద్ధం. భారత్ను మిత్రదేశం అంటూనే వెన్నుపోటు పొడుస్తున్నాడు. భారత్తో సత్సంబంధాల కోసం బైడెన్ 4 ఏళ్లు కష్టపడ్డాడు. అతడి కష్టాన్ని సోషల్ మీడియాలో పోస్టులు, పిచ్చి ప్రలాపనలతో ట్రంప్ వృధా చేస్తున్నాడు.